అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా పింఛన్ల విషయంలో అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి పెన్షన్ 4000తో పాటు ఆ 2 నెలలు 2000 కలిపి 6000 రూపాయలు ఇచ్చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన ఒక భారీ మిస్టేక్, భారీగా వ్యతిరేకత తీసుకొస్తుందని. అది ఏంటి అంటే ఒక రకంగా దివ్యాంగుల పింఛన్ ఏరివేతకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతోంది అనేది ఒక సంకేతం. సుదీర్ఘకాలంగా దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. అయితే వీరిలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సంపూర్ణ ప్రత్యేక పింఛన్, అంటే వీరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తారు. రెండోది సాధారణ దివ్యాంగుల పింఛన్, వీళ్ళకి నెలకు 6,000 చొప్పున ఇస్తున్నారు ఇప్పుడు. అయితే గతంలో ఇవి 10,000 అలాగే 3,000గా ఉన్నాయి జగన్ హయాంలో. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పెంచుతామని హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచారు. అయితే ఇప్పుడు వీటిపైన కత్తి వ్యవహరిస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది. నిజానికి పింఛన్ పెంచింది చంద్రబాబు.